హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమ నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకర జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః. నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్యసుధారతాన్ శాస్త్రేషు పారదర్శ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం. ఏకాదశీమహం వందే పద్మనాభప్రియాం తిథిం ఉపోషితా హరిప్రీతిం దద్యాత్ సర్వార్థదాయినీ. స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. ఏకాదశి మహతిని, ఏకాదశి మహిమను మనం వింటూ ఉన్నాం. ఏకాదశి రోజు జాగరణం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉందో ఆ విషయాన్ని ప్రస్తుతం మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. అందులోనూ కూడా ఎన్నో ప్రమాణాల ద్వారా ఏకాదశి జాగరణ యొక్క మహిమను కూడా మనం తెలుసుకున్నాం. బ్రహ్మదేవుల వారు చెప్పే మహిమ ఇప్పుడు మనం విందాం. హృదయే వర్తతే యస్య సదా యోగేశ్వరో హరిః మతిరుత్పద్యతే తస్య ద్వాదశీ జాగరోపరి. ఏకాదశి జాగరణం చేయడం అంటే రాత్రంతా మెలకువగా ఉండి భగవంతుణ్ణి చింతించడం. మెలకువగా ఉన్నంత మాత్రాన జాగరణం చేసినట్లు కాదు, కానే కాదు. భగవంతుని మహిమను చింతించాలి, నిరంతరం చింతించగలిగే తాహతు ఉండాలి. కనుక ఆ విషయాన్ని బ్రహ్మదేవుల వారు చెబుతూ ఉన్నారు. ఏకాదశి జాగరణం చేసే సామర్థ్యం ఎవరికి వస్తుంది? ఎవరు ఏకాదశి జాగరణం చేస్తారు అంటే భగవంతుడు ఎవరి హృదయంలో నెలకొన్నాడో, ఎవరి హృదయం నిరంతరం భగవంతుణ్ణి చింతిస్తూ ఉంటుందో, భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుందో, ఎవరు తను యోగేశ్వరుడు అని బ్రహ్మదేవుల వారు చెబుతారు. హృదయే వర్తతే యస్య సదా యోగేశ్వరో హరిః. యోగ అంటే అపరోక్ష జ్ఞానమని అర్థం. ఆ అపరోక్ష జ్ఞానానికి ఈశ్వరుడైన, ఆ అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే సామర్థ్యం కల భగవంతుడు ఎవరి హృదయంలో నిరంతరం ఉంటాడో వారికి ద్వాదశి జాగరోపరి, ఏకాదశి జాగరం చేసే మనసు వారికి వస్తుందట. ఏకాదశి జాగరణం చేయాలనే బుద్ధి వారికి కలుగుతుందట. అంత గొప్పది ఏకాదశి రోజు జాగరణం చేయడం. భగవంతుణ్ణి నిరంతరం స్మరించగలిగే తాహతు ఉండాలి. ఆ తాహతు లేని వారికి ఏకాదశి జాగరణం ఎలా కుదురుతుంది? కుదరదు. కనుక మొట్టమొదట మనం భగవంతుని పైన ఆ భక్తిని పెంపొందించుకోవాలి. హృదయంలో భగవంతుని చింతించడానికి ప్రారంభించాలి. ప్రారంభించి ఈ బుద్ధి మనకొచ్చేట్లు భగవంతుణ్ణి ప్రార్థించి ఏకాదశి జాగరం చేసే ఈ సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలని బ్రహ్మదేవుల వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఏకాదశి రోజు రాత్రి జాగరణం చేశాం. 24 గంటలు మెలకువగా ఉండి రాత్రి జాగరణం చేయాలనే ఉద్దేశంతో పగలు పడుకుంటే ఏం ప్రయోజనం? దానివల్ల ప్రయోజనం లేదు. పగలు కూడా మెలకువగా ఉండాలి, రాత్రి కూడా మెలకువగా ఉండాలి. అదే జాగరణం అంటే 24 గంటలు
ఈ దినం నీకోసం, ఈరోజు నీకోసం అని ఆ రోజును భగవంతునికి కేటాయించి భగవంతునికే సమర్పించాలి. ఒక్క క్షణం కూడా వ్యర్థం కాకూడదు. అది అసాధ్యమే, మాలాంటి వారికి అసాధ్యం. 24 గంటలు ఆహారం లేకుండా ఉండగలమేమో కానీ 24 గంటలు శ్రీహరిని చింతిస్తూ ఉండగలిగే స్తోమత అసలు మాకుందా? లేదు. లేదా పారాయణం చేస్తూ ఉండాలి. అర్థానుసంధానం ఉంటుంది, అర్థానుసంధానం ఉండదు కొన్నిసార్లు. అయినా కూడా నిరంతరం భాగవత, మహాభారత, రామాయణ మొదలైన గ్రంథాలను పారాయణం చేస్తూ ఉండాలి. విసుగు పుట్టినప్పుడు పాటల్ని పాడాలి, నర్తన చేయాలి. ఇలా ఏదో ఒక విధంగా భగవంతుణ్ణి ఆ రోజు సేవిస్తూనే ఉండాలి. ఇది హరి దినం, ఇది పద్మనాభ దినం. కనుక ఈ దినాన్ని పద్మనాభునికి మనం కేటాయించాలి, మన కోసం కాదు. నిద్ర చేసినా ఏకాదశి ఫలం తక్కువగా వస్తుంది మనకు. నిద్రించకుండా భగవంతున్నే నిరంతరం స్మరిస్తూ పారాయణం చేస్తూ భగవంతుణ్ణి అర్చిస్తూ ఎలా ఆ రోజు భగవంతుణ్ణి అర్చించాలని ఇక్కడ చెప్పారు. అలా భగవంతుణ్ణి అర్చిస్తూ ఆ రోజును భగవంతునికి కేటాయించినట్లయితే ఏకాదశి యొక్క పరిపూర్ణమైన ఫలం వారికి వస్తుంది. అంబరీష మొదలైన మహానుభావులు ఇలాగే ఏకాదశిని చేశారు. వారు శత్రువుల్ని గెలవడం కాదు, నిద్రను గెలిచారు, ఆహారాన్ని గెలిచారు. ఆహారాన్ని మనం కూడా గెలిచినట్లు అనిపిస్తుంది. ఏ ఆహారాన్ని మనం స్వీకరించాం, కానీ నిద్రను గెలవటం అసంభవం. నిద్రను గెలిచినా కూడా నిరంతరం భగవంతుని వైపు మనసును మళ్లించడం అది మరింతగా అసాధ్యం. అది ముఖ్యంగా ఉండాలని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. అంతేకాని ఏకాదశి రోజు జాగరణ చేయాలి, ప్రధానమే. ఏకాదశి రోజు జాగరణ చేసి భగవంతుణ్ణి స్మరించాలి. భగవంతుణ్ణి స్మరించకుండా ఏవేవో పనులను చేస్తూ ఏవో చిత్రాలను చూస్తూ ఆ రోజు గడిపితే అది జాగరణ కాదు. దానివల్ల ఏ విధమైన ఫలం కూడా ఉండదు. పగలంతా భగవంతుణ్ణి స్మరించి రాత్రి పడుకోవడం మేలు. అంతకన్నా రాత్రి జాగరణగా ఉండి రాత్రి జాగరణ చేసి ఏవేవో చేయరాని పనులను చేయడం కన్నా, వినరాని మాటల్ని వినడం కన్నా ఏకాదశి రాత్రి పడుకోవడం బెటర్, పడుకోవడం మంచిది. కానీ చెడ్డ పనుల్ని మాత్రం చేయకూడదు. కానీ మనిషి సామాన్యంగా చెడ్డ పని చేయకుండా ఉండలేడు. కనుక చాలా జాగ్రత్తగా ఆ విషయంలో ఉండాలి. ఎంతవరకు భగవంతుణ్ణి నేను స్మరించగలనో అంతవరకు భక్తితో భగవంతుణ్ణి స్మరించి పడుకోవడం మేలు. కానీ మిగతా సమయంలో చెయ్యరాని పనులను చేయడం వల్ల అనర్థమే తప్ప దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అయినా కూడా ఏకాదశి జాగరణ చాలా గొప్పది. ఎవరి మనసు నిరంతరం భగవంతుణ్ణి చింతిస్తూ ఉంటుందో వారికి మాత్రమే జాగరణ చేయడం సులువవుతుంది, సాధ్యమవుతుంది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. భగవంతునికి మనం కేటాయించాం ఈ రోజును. భగవంతుని గురించిన మహిమలు పాడుకోవాలి, ఆడుకోవాలి, నర్తన చేయాలి. ఏకాదశి నిరాహారం చేయాలి, జాగరణ చేయాలి. జాగరణ చేస్తూ ఎవరైతే మూకులై ఉంటారో, మాట్లాడకుండా ఉంటారో మాట్లాడాలి. దేని గురించి? భగవంతుని గురించి మాట్లాడాలి. మౌనంగా ఉండకూడదు. మౌన వ్రతం చేయాలి. మౌన వ్రతం అంటే ఏంటి? లౌకిక విషయాలను మాట్లాడకుండా ఉండడమే మౌనవ్రతం. భగవంతుని గురించి కూడా మాట్లాడకూడదు అని కాదు. భగవంతుని గురించిన మహిమలను చెబుతూ ఉండాలి, పారాయణం చేస్తూ ఉండాలి జోరుగా. అరే నేను మాట్లాడానే, మౌనవ్రతం భంగమైంది అనకూడదు. భగవంతుని గురించి ఎన్ని మాటలాడినా మౌనభంగం కాదు. కానీ లోకం గురించి, లౌకిక విషయం గురించి ఒక్క మాట ఆడినా మౌనభంగం జరుగుతుంది. కనుక భగవంతుని గురించిన పాటల్ని ఆ రోజు పాడుకోవాలి, మౌనంగా ఉండకూడదు. యోవై గానం పాఠంచ నాచరేత్, పాడడానికి ఎవరికి రాదో పారాయణం చేయాలి. తనకొచ్చిన విధంగా పాడుకోవాలి లేదా పారాయణం చేయాలి. అంతేకాని మౌనంగా ఉంటే సప్త జన్మాని మూకత్వం జాయతే జాగరే హరేహే, 7 జన్మల వరకు తనకు మాట రానివాడిగా పుడతాడట, మూకుడై తను పుడతాడట. కనుక ఏకాదశి రోజు చక్కగా భగవంతుని గురించి మాట్లాడుకోవాలి, డిస్కషన్ చేసుకోవాలి, భగవంతుని గురించి విచారం చేయాలి, ఆలోచించాలి భగవంతుని గురించి.
యో నృత్యతి మూఢాత్మా పురతో జాగరే హరేహే పంగుత్వం జాయతే తస్య సప్త జన్మాది పార్వతి. భగవంతుని ఎదురుగా నర్తన చేయాలట. భగవంతునికి ప్రదక్షిణలు వేయాలి. ప్రదక్షిణ కూడా ఒక నర్తన. నర్తనకు ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రానుసారంగా నర్తన చెయ్యాలనే నియమం లేదు. తను ఎలాగా సాధ్యమో, ఎలాగా తనకు నృత్యించడం సాధ్యమవుతుందో అలా నర్తించాలి. నర్తించడం సాధ్యం కానప్పుడు, నృత్యం చేయడం సాధ్యం కానప్పుడు భగవంతునికి ప్రదక్షిణలు వేయాలి. ఆ ప్రదక్షిణే నర్తనమవుతుంది. అలా నర్తనం, భగవంతునికి ప్రదక్షిణలు ఎవరైతే ఆ రోజు చేయరో వారు కాళ్ళు లేని వారిగా, కుంటి వాళ్ళుగా వారు పుడతారట. కనుక భగవంతునికి ప్రదక్షిణలు వేయాలి, భగవంతునికి నమస్కారాలు చేయాలి, భగవంతుని మహిమల్ని పాడుకోవాలి. మహాభారతం, రామాయణం, భారతం వీటిని పారాయణం చేయాలి. అలా చేస్తూ ఏకాదశిని గడపాలని చెబుతూ ఉన్నారు. స్తువంతి ఏ ప్రశంసంతి జాగరే చక్రపాణినః నిత్యోత్సవో భవేత్తేషాం జన్మాని దశపంచచ. భగవంతుణ్ణి స్తోత్రం చేయాలి. ప్రతిరోజు భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉండాలి. అందులోనూ విశేషంగా ఏకాదశి రోజు తప్పకుండా ఏదో ఒక పారాయణం చేస్తూ ఎన్నో భగవంతుని మహిమలను కొనియాడుతూ ఆ రోజు ఉండాలట. అలా భగవంతుణ్ణి స్తుతిస్తూ, భగవంతుణ్ణి ప్రశంస చేస్తూ జాగరం ఎవరైతే చేస్తారో 15 జన్మల వరకు వారి ఇంట్లో నిత్యోత్సవం జరుగుతుందట. కనుక భగవంతుణ్ణి ఆ రోజు చాలా చక్కగా స్తుతించాలి. స్కంద పురాణంలో, బ్రహ్మనారద సంవాదంలో, అలాగే ప్రహ్లాద సంహిత అనే గ్రంథంలో జాగరం యొక్క మహిమ చెప్పబడింది. దాని గురించి కాస్త విందాం. నగయా పిండదానేన న తీర్థైర్బహుభిర్మకై పూర్వజా ముక్తిమాయాంతి వినా ద్వాదశి జాగరం. చూడండి, గయాకు వెళ్ళి శ్రాద్ధం చేసినా కూడా లాభం లేదని చెబుతూ ఉన్నారు. అంటే గయా శ్రాద్ధ చేయకూడదనా అర్థం కాదు, జాగరం చేయాలి. దీన్ని స్తుతిస్తూ ఉంది. ఒక విషయాన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు మరొక విషయాన్ని నిందించడం, మరొక విషయాన్ని తక్కువగా చేసి మాట్లాడడం పురాణాల్లో కూడా ఉన్నాయి. ఇక్కడే మనం వింటూ ఉన్నాం. నగయా పిండదానేన, గయాకు వెళ్ళి పిండదానం చేసినా కూడా లాభం లేదు. నా తీర్థై, తీర్థయాత్రకు వెళ్ళినా కూడా లాభం లేదు. బహుభిర్మఖై, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా కూడా లాభం లేదు. దానివల్ల మా పూర్వజులకు ముక్తి కలగదు. పూర్వజా న ముక్తి మాయాంతి. అలాగైతే ఏం చేయాలి? పూర్వజులకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి? వినా ద్వాదశి జాగరం. ఏకాదశి రోజు తనకెంత సాధ్యమో అంతవరకు జాగరణ చేయాలి. రాత్రి మేలుకొని భగవంతుని మహిమను ఆ రోజు తెలుసుకోవాలి, తలపాలి, పాడాలి. ఆ పాటకు అనువిధమైన నర్తనను ఆ రోజు చేయాలి. దీనివల్ల పూర్వజులకు ముక్తి కలుగుతుందట. మేం వైష్ణవులం అనే విషయాన్ని నిరూపించుకోవాలంటే ఈ సత్కర్మలనన్నిటినీ మనం ఆచరించాలి. అప్పుడే పితామహ ప్రపితామహులకు సంతోషమవుతుంది, పూర్వజులకు సంతోషమవుతుంది, వారికి ముక్తి దొరుకుతుంది. కనుక ఏకాదశి జాగరణ చాలా గొప్పది, చాలా మహత్వమైనది అని అర్థం. అంతే తప్ప గయాకు వెళ్ళి శ్రాద్ధం చేయకూడదు, పిండదానం చేయకూడదు అని అర్థం కాదు. తీర్థయాత్రకు వెళ్ళకూడదు అని అర్థం కాదు. ఏకాదశి అంతగా ప్రధానమైనదని అర్థం. యామేనైకేన దహతే పాపం జన్మ సహస్రజం యః కుర్యాత్ దీపదానంతు సర్వావస్థోపి యః కుర్యాత్ ద్వాదశ్యాం జాగరం హరేః. ఎలాంటి అవస్థలో తనున్నా కూడా ఆ శౌచం తనకు కలిగినా కూడా ఏకాదశి జాగరం చేయాలి అని ఈ పురాణం మనకు చెబుతూ ఉంది. ఒక యామం 3 గంటల వరకు అంతవరకైనా మనం జాగరణ చేయాలి. ఎంతవరకు సాధ్యమో జాగర పూజను చేయాలి. ఆ రోజు యామ పూజను మనం చేయాలి. 3 గంటలకు లేదా 4 గంటలకు భగవంతుణ్ణి పూజిస్తూ ఉండాలి. అలా ఒక యామం వరకు జాగరణ చేసి భగవంతుణ్ణి స్తుతించినా కూడా పాపం జన్మ సహస్రజం, 1000 జన్మల నుండి మనం ఏ పాపాలను సంగ్రహించుకున్నామో, ఎలాంటి పాపాలను మనం చేశామో ఆ పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయట.
కనుక సాధ్యమైనంత వరకు మనం జాగరణ చేయాలి. మళ్ళీ నేను చెబుతూ ఉన్నాను, జాగరణ చేయడం అంటే భగవంతుని మహిమలను ఆ సందర్భంలో కొనియాడడం అని అర్థం. జాగరణ చేస్తూ ఉన్నప్పుడు రాత్రి కాలంలో ఆ భగవంతుని ముందు దీపాన్ని వెలిగించాలట. ఎలాంటి దీపం నేను చాలాసార్లు చెప్పాను. నేతితో, ఆవు నెయ్యితో సిద్ధమైన దీపాన్ని భగవంతుని ముందు వెలిగించాలి. ఆవు నెయ్యి దొరకడం లేదు, శుద్ధమైన నూనె, నువ్వుల నూనె, శుద్ధమైన నువ్వుల నూనె, అది అతి శుద్ధమైనది. అతి శుద్ధమైన నువ్వుల నూనెతో సిద్ధమైన దీపాలను భగవంతుని ముందు వెలిగించాలట. అలా వెలిగించడం వల్ల ఏమవుతుంది అంటే, ఎన్ని నిమిషాల వరకు ఆ దీపం వెలుగుతుందో నిమిషే నిమిషే విప్ర లభతే ఘోషతం ఫలం. భగవంతుని ముందు వెలిగించిన ఆ దీపం ఒక్క నిమిషం వెలిగిందంటే 100 ఆవులను దానం చేస్తే ఎలాంటి ఫలం దొరుకుతుందో అలాంటి ఫలం దొరుకుతుందట. ఎలా సులభమైన ధర్మాలు ఉన్నాయో చూడండి. అయినా కూడా ఎంత సులభంగా మనం ఈ ధర్మాలను విడిచిపెడుతూ ఉన్నామో గమనించండి. మేం పడుకున్నా కూడా దీపం వెలుగుతూ ఉండాలి, రాత్రంతా దీపం వెలుగుతూ ఉండాలి. 12 గంటలు కాదు, 24 గంటలు వెలగాలి. నందాదీపం అని అంటారు దాన్ని. ఎప్పుడూ ఆ దీపం శాంతమవ్వకూడదు. అలా ఆ రోజంతా 24 గంటలు ఆ దీపం అలా వెలుగుతూ ఉండేట్లు మనం చేసుకోవాలి. అలాంటి దీపాలను వెలిగించాలి భగవంతుని ముందు. ఎన్ని నిమిషాల వరకు ఆ దీపం వెలుగుతుందో, విశేషంగా రాత్రి ఎన్ని నిమిషాల వరకు ఆ దీపం వెలుగుతుందో, ఒక్కొక్క నిమిషానికి 100 ఆవులను దానం చేసినంత ఫలం దొరుకుతుందట. ఎంత సులభమైన ధర్మమో చూడండి. ఏకాదశి వల్ల ఎలాంటి లాభమో చూడండి, జాగరణ వల్ల ఎలాంటి లాభమో చూడండి. ఆ అవస్థ, ఆ కాలం ఏదైతే ఉందో, జాగరణ చేసే కాలం ఏదైతే ఉందో ఆ కాలానికి ఉన్న మహత్వం ఏంటో మనం గమనించాలి. ఎంత మహత్వమైన కాలాన్ని భగవంతుడు మాకిచ్చాడో చూడండి. ఏకాదశి జాగర కాలం ఏదైతే ఉందో ఆ జాగర కాలం యొక్క మహిమ ఏంటో మనం తెలుసుకోవాలి. ఎంతవరకు సాధ్యమో అంతవరకు మేలుకోవాలి. మేలుకుంటూ భగవంతుని గురించి ఆలోచించాలి ఆ రోజు. అలాంటి అత్యద్భుతమైన విషయాలను మనకు ఈ పురాణం చెబుతూ ఉంది. ఒక్క నిమిషం ఒక దీపం వెలిగితే 100 గోవులను దానం చేసిన ఫలం లభిస్తుందట. జాగర కాలంలో పువ్వులతో భగవంతుణ్ణి అర్చించాలట. అలా అర్చిస్తే ఒక పువ్వుతో భగవంతుణ్ణి అర్చిస్తే ఒక అశ్వమేధ యాగం చేసిన పుణ్యం వారికి దొరుకుతుందట. ఆ కాలం యొక్క మహిమ చూడండి. ఆ కాలం యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. కొన్ని కాలాలుంటాయి, కొన్ని సమయాలుంటాయి. ఆ సమయంలో చేసిన పనుల వల్ల విచిత్రమైన ఫలితం దక్కుతుంది. విచిత్రమైన ఫలితం దక్కుతుంది. కొన్ని కాలాలలో చెప్పారు. స్వాత్యాం సాగర కుక్షి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే అన్నారు. స్వాతి నక్షత్రం, ఆ స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు సాగర కుక్షి మధ్య పతితం, ఆ సాగరం, సముద్రం యొక్క మధ్యలో ఏ వర్షపు చినుకు పడుతుందో ఆ వర్షపు చినుకు ముత్యమవుతుందట. స్వాత్యాం సాగర కుక్షి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే, అది ముత్యమవుతుందట. ఆ కాలం చూడండి, ఆ కాలానికి ఉన్న మహిమ చూడండి. అలాగే మరికొన్ని కాలాలను గురించి చెప్పారు. ఇలాంటి కాలంలో ఔషధాన్ని స్వీకరిస్తే దానివల్ల రోగం దూరమవుతుంది. ఇలాంటి కాలంలో ఔషధాన్ని సేకరిస్తే స్వీకరించడం వేరు, సంపాదించడం వేరు. ఇలాంటి కాలంలో ఔషధాన్ని సంపాదించుకోవాలి. అలాంటి కాలంలో ఔషధాన్ని సంపాదించుకోవడం వల్ల, విశిష్టమైన కాలంలో ఆ ఔషధాన్ని స్వీకరించడం వల్ల ఎలాంటి రోగాలైనా నయమవుతాయి అని కాల విశేషాలను గురించి వైద్యకీయ శాస్త్రం మనకు చెబుతుంది. ఎప్పుడెప్పుడో కాదు, ఇప్పుడు కూడా వైద్యులు ఎలా ఔషధం తీసుకోవాలి, భోజనం కన్నా ముందు, భోజనం తరువాత, అరగంట ముందు, అరగంట తరువాత, గంట తరువాత, 5 గంటల తరువాత, 10 గంటల తరువాత, 3 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి, ఇలా ఆ ఔషధానికి ఒక కాలాన్ని సూచిస్తారు. ఆ కాలంలో తీసుకున్నట్లయితే నయమవుతుంది, రోగం నయమవుతుందని చెబుతారు. అలాంటప్పుడు ఈ విశిష్టమైన కాలంలో భగవంతుణ్ణి అర్చించినట్లయితే, ఏ కాలం అది, జాగరణ కాలంలో భగవంతునికి ఒక పువ్వుతో అర్చన చేసినట్లయితే ఒక అశ్వమేధం యొక్క
ఫలితం మాకు దక్కుతుందట, అలాంటి పుణ్యం మనకు దక్కుతుందట. భగవంతుడు ఎలాంటి కరుణా సాగరుడో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి కాలాన్ని మాకు సూచించి ఆ కాలంలో ఏం చేయాలని ఆదేశించి పుణ్యాన్ని ఎలా సంపాదించుకోవాలని భగవంతుడు ఇలాంటి సులభమైన మార్గాన్ని ప్రదర్శించాడే వేదవ్యాసదేవుల వారు. ఎంతటి ఉపకారం అది, ఎలాంటి ఉపకారం అది! భగవంతుడు ఉపాయాలను చెప్పాడు, కానీ ఆ ఉపాయాలను మనం పాలిస్తూ ఉన్నామా? ఆ ఉపాయాలను పాలించి అలాంటి పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నామా? లేదే, ఎంత వ్యర్థంగా కాలాన్ని యాపన చేస్తూ ఉన్నామో మనం చూడండి. ఒక్క పువ్వుతో భగవంతునికి అర్చన చేసినట్లయితే పుష్పే పుష్పే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి మానవః అంటారు. అలాగే ధూపం భగవంతునికి సమర్పించాలట. జాగరం చేస్తూ ధూపాన్ని సమర్పించాలట. అలా ధూపం సమర్పిస్తే ఏం జరుగుతుంది? యో దహేచ్చాగరం విష్ణో పూజాం కృత్వా తు జాగరే నిమిషార్థేన, నిమిషం వరకు ఆ ధూపం వెలిగినా కూడా, ఆ ధూపాన్ని సమర్పించినా కూడా లభతే జాగరే విప్ర తిలపాత్ర శతం ఫలం. తిలపాత్రలను 100 తిలపాత్రలను దానం చేస్తే ఎలాంటి పుణ్యము లభిస్తుందో అలాంటి పుణ్యము లభిస్తుంది జాగరణ చేయడం వల్ల. పుణ్యం మాస సముద్భవం. 1 నెల వరకు భగవంతుణ్ణి పూజిస్తే ఎలాంటి పుణ్యం దక్కుతుందో జాగరములో భగవంతుణ్ణి పూజిస్తే అలాంటి పుణ్యం లభిస్తుందని చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. అలాగే నైవేద్య సమర్పణ చేయాలని అన్నారు. పళ్ళను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నారికేలం, టెంకాయలు, ఆ టెంకాయలను కూడా భగవంతునికి సమర్పించాలి, నైవేద్యంగా సమర్పించాలి. కండ చక్కెర, పళ్ళు, వీటినన్నిటినీ కూడా భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలి. ఓ దేవునికి నైవేద్యం అయ్యింది, నేను కూడా తినవచ్చు అనుకోకూడదు. మరుసటి రోజు ఆ పళ్ళను రమాదేవికి సమర్పించి, వాయుదేవుల వారికి సమర్పించి ఆ తరువాత మనం ఆ పళ్ళను ఆరగించాలి. ఏకాదశి రోజు భగవంతునికి నైవేద్యం సమర్పించాలి. అలా నైవేద్యం సమర్పించడం వల్ల లభతే గోయుతం ఫలం, 10,000 ఆవులను దానం చేసిన ఫలం వారికి దక్కుతుందట. పద్మనాభ ప్రసాదేన జాగరే పద్మనాభస్య యః కుర్యాత్ పుష్పమండపం. శ్రీమంతులైన వారు మరో విధంగా సాధన చేయొచ్చు అంటారు. పుష్పమండపాన్ని నిర్మించాలట. తిరుమలలో నిర్మించి ఉంటారు, మీరందరూ చూసి ఉంటారు. పువ్వులతో ఒక మంటపాన్ని నిర్మించాలట. ఆ మండపం మధ్యలో భగవంతుణ్ణి పెట్టి పూజించాలట. ఎవరికైతే సాధ్యమవుతుందో అలా ప్రదేశం ఉండాలి, అలాంటి భూమి, అలాంటి ఇల్లు ఉండాలి, అలాంటి పెద్ద ఇల్లు ఉండాలి, బాహ్యమైన బయటి ప్రదేశం అంతా ఉండాలి. అక్కడ ఆ పువ్వులతో మండపాన్ని నిర్మించి ఆ పువ్వుల మంటపం యొక్క మధ్యలో భగవంతుణ్ణి పూజించినట్లయితే అత్యద్భుతమైన పుణ్యం వారికి దక్కుతుందని చెబుతారు. స పుష్కర విమానైస్తు క్రీడతే బ్రహ్మసద్మని. అలాంటి వారు విమానాలలో ఎక్కి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ అత్యద్భుతమైన సుఖాన్ని అనుభవిస్తారు. కండ చక్కెరను సమర్పించడం వల్ల, భగవంతునికి అభిషేకం చేయడం వల్ల, పంచామృతాభిషేకం చేయడం వల్ల, రాత్రి జాగరణం చేస్తూ దివ్యాంబరాణియో దద్యాత్, చిత్ర విచిత్రమైన వస్త్రాలను భగవంతునికి సమర్పించడం వల్ల, ఇలా చాలా చక్కని పూజలను చేయడం వల్ల వారికి అలాంటి విచిత్రమైన పుణ్యం దక్కుతుందని మహాభారతం, ఈ పురాణం మనకు చెబుతుంది. మన్వంతరాణి వసతే తంతు ముఖ్య సమానివై. ఆ వస్త్రములో ఎన్ని తంతువులున్నాయో, ఎన్ని దారాలున్నాయో ఆ దారాలను లెక్కించినట్లయితే అన్ని మన్వంతరాల వరకు బ్రహ్మలోకంలో వాళ్ళు ఉంటారట. ఏకాదశి రోజు భగవంతుణ్ణి పూజిస్తూ భగవంతునికి స్వర్ణమయమైన ఆభరణాలను సమర్పించాలి. 7 కల్పాల వరకు భగవంతుని లోకంలో వారుంటారట. దివ్యమైన గంధం, కర్పూరం, కేసరం, వీటితో యుక్తమైన ఆ శ్రీగంధాన్ని భగవంతునికి సమర్పించినట్లయితే అశ్వమేధ ఫలం వారికి దక్కుతుంది. ఆ దీపదానం చేయడం వలన ఆ రోజు విశేషంగా ఏకాదశి రోజు పఠేన్ నామ సహస్రంతు గీతాం నాగ విమోక్షణం. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పఠించాలి. అధికారులైన వారు మాత్రమే పఠించాలి. ఎవరికైతే గీత విష్ణు సహస్రనామాన్ని పఠించే అధికారం లేదో వారు వినాలి, అందరూ పఠించకూడదు. ఆ విషయాన్ని చాలా చక్కగా తెలుసుకుని మహాభారతంలో మనం వింటూ ఉన్నాం. ఆ విషయాన్ని, విధి నిషేధాలను ఎలా పాటించాలి, ఎలా తెలుసుకోవాలి విధి నిషేధాలను,
వాటిని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఏ కర్మ నాకు విహితమైనదో దాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకొని, దృఢంగా మనం తెలుసుకొని ఆ ధర్మాన్ని మనం పాలించాలి. విష్ణు సహస్రనామాన్ని, గీత శ్లోకాలను వినాలి. వినడం వల్ల కూడా చదివినంత పుణ్యం లభిస్తుంది వారికి, అధికారం లేని వారికి. పఠించే అధికారం లేదు, కానీ దానివల్ల కలిగే లాభాన్ని పొందొచ్చు. ఎలా? వినడం ద్వారా. పఠించడం ద్వారా కొందరికి ఫలితం, వినడం ద్వారా మరికొందరికి ఫలితం. కనుక దాని గురించి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలాగే వేదోక్తమైన సూక్తాలను ఆ రోజు రాత్రి ముహుర్ముహు మళ్ళీ మళ్ళీ జపించాలట. విసుగు లేకుండా జపించినట్లయితే భవేత్ ప్రత్యక్షరం పుణ్యం కపిలా ఘోషతోద్భవం. ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరించినందువలన కపిలా గోవులు 100 కపిలా గోవులను దానం చేసినట్లయితే ఎలాంటి పుణ్యం లభిస్తుందో, ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరించడం వల్ల అలాంటి పుణ్యం లభిస్తుందట. ఎంత చిత్రమైనదో చూడండి ఈ పుణ్యం. అలాగే ఒక్కొక్క అక్షరాలను వినడం వల్ల, ఆ గీత, విష్ణు సహస్రనామం, వాటిలోని ఒక్కొక్క అక్షరాలను వినడం వల్ల 100 కపిలా గోమాతలను దానం చేసినంత పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. అంత చిత్రమైనది ఈ జాగరణ. న తత్క్రతుశతై పుణ్యం వ్రతదానశతైరపి యః పునః కురుతే గీతం విలజ్జో నృత్యతే యది. మళ్ళీ మళ్ళీ ఆ గీత నృత్యాల గురించి పురాణాలు మనకు చెబుతాయి. లభతే నిమిషార్ధేన చతురాశ్రమజం ఫలం జాగరే పద్మనాభస్య కుర్యాత్ పుస్తకవాచనం. అన్నిటినీ కంఠస్థం చేసే యోగ్యత మనకుండదు. కనుక ఎన్ని స్తోత్రాలు మనకు కంఠస్థం వస్తాయో అన్ని స్తోత్రాలను మనం చదువుకోవాలి. తప్పకుండా మహాభారతం, రామాయణం, భాగవతాన్ని పారాయణం చేయాలి. పుస్తక వాచనం చేయాలి. మరో విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. అసలు అప్పట్లో పుస్తకాలే లేవని కొందరి ఆక్షేపణ, వ్రాయడం అనేదే లేదు అని కొందరి ఆక్షేపణ. మావాళ్లే, మాధ్యులే అలాంటి ఆక్షేపణలను చేశారు. లిపి వచ్చిన తరువాత వ్రాయడం మొదలయ్యింది అంటారు. కనుక అప్పట్లో పుస్తకాలే లేవు అని అంటారు. కానీ పుస్తకాలను గురించిన వివరాలు పురాణంలో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. కుర్యాత్ పుస్తక వాచనం. ఏకాదశి రోజు జాగరణ చేస్తూ ఉన్నప్పుడు పుస్తక వాచన చేయాలట. సరస్వతీదేవి పుస్తకాన్ని తన చేతిలో ధరించుందనే వర్ణన కూడా మనకొస్తుంది. కనుక పుస్తకాలు లేవు, వ్రాయడం తెలియదు అని అనుకోకూడదు. వ్రాసి ఉంచారు. ఆ వ్రాసిన పుస్తకాలను చదవాలట. అలా చదవడం వల్ల 1 నిమిషంలో చతురాశ్రమజం ఫలం, 4 ఆశ్రమ ధర్మాలను పాలించడం వలన ఎలాంటి పుణ్యం మనకు కలుగుతుందో నిమిషార్ధంలో, అర్ధ నిమిషంలో ఆ మహాభారత వాచనం చేయడం వల్ల, రామాయణ వాచనం చేయడం వల్ల, భాగవత వాచనం చేయడం వల్ల అర్ధ నిమిషంలో ఎంత వాచనం సంపన్నమవుతుందో ఆ అర్ధ నిమిషంలోని ఆ వాచనం ఎలాంటి పుణ్యం ఇస్తుందంటే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 ఆశ్రమ ధర్మాలను పాలించడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో అలాంటి పుణ్యం నిమిషార్ధములో లభిస్తుందట. ఏకాదశి ఈరోజు మనము ఎంతైనా జాగరణ చేద్దాం, ఎంతసేపు అయినా పర్వాలేదు, కాస్త జాగరణ చేద్దాం. కళ్ళు మూసుకుని వెళుతూ ఉన్నంత వరకు జాగరణ చేద్దాం, పుస్తక వాచన చేద్దాం, భగవంతుణ్ణి పూజిద్దాం. ఎలా భగవంతుణ్ణి పూజించడం మా వల్ల సాధ్యమవుతుందో అలాంటి భగవంతుని పూజను మనం చేద్దాం. శ్లోక సంఖ్యాం వసేత్ స్వర్గే యుగాని హరి సన్నిధౌ. ఎన్ని శ్లోకాలను మనం ఆ రోజు జాగరణలో చదువుకున్నామో అన్ని యుగాల వరకు, అన్ని రోజులు కాదు, 1 శ్లోకం మనం చదువుకున్నట్లయితే 1 యుగం వరకు భగవంతుని సన్నిధిలో మనం ఉంటామట. 2 శ్లోకాలను చదివితే 2 యుగాల వరకు, 100 శ్లోకాలు చదివితే 100 యుగాల వరకు. అలాంటి భక్తితో మనం చేయాలి. అలాంటి భక్తితో చేసి భగవంతుని సాన్నిధ్యాన్ని మనం పొందాలి. చూడండి, మనం శ్రీమఠానికి వస్తాం. శ్రీమఠంలో దిగ్విజయరామ, మూల సీతా సమేత మూలరామ, అలాగే వ్యాసముష్టికలు, ఇలాంటి 28 ప్రతిమలున్నాయి. 28 ప్రతిమలున్నాయి. ఇది భూవైకుంఠమని ప్రఖ్యాతమయ్యింది. భూవైకుంఠమని ప్రఖ్యాతిగాంచిన శ్రీమఠంలోని భగవంతుని సన్నిధిలో ఎంతకాలం మనం ఉంటాం? ఎలా సాధ్యమవుతుంది అలా ఉండడం? అంటే ఏకాదశి జాగరణం చేస్తూ భారతం చదివాం, భాగవతం చదివాం,
అలా చదివినందువల్ల ఆ పుణ్యం మనకిప్పుడు లభిస్తూ ఉంది. కొందరికి ఆ భగవంతుని ముందు కూర్చోవడమే సాధ్యం కాదు. కొందరికి పూజ జరిగేంత వరకు కూర్చునే సౌకర్యం లభిస్తుంది, సౌలభ్యం లభిస్తుంది. ఎందువల్ల? ఎవరో తీసుకొనొచ్చి కూర్చోపెట్టారు అని కాదు. మేం పూర్వజన్మలో చేసిన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం మనల్ని అక్కడికి తీసుకొని వచ్చింది. ఏదో ఈ బారి సేవ చేశాం కనుక మమ్మల్ని ముందు కూర్చోబెట్టింది అని మనం అనుకుంటాం. సేవ చేసిన వారికి, సేవాకర్తలకు ఈ స్థానం అని కేటాయించి ఉంటారు. సేవ చేశారు కాబట్టి ఆ స్థానం వారికి దొరికింది కాదు. వారు పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నారు. ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో సేవ చేసే సౌభాగ్యం వారికి దక్కింది. సేవ చేయడం వల్ల ఆ స్థానంలో వారికి కూర్చునే సౌకర్యం, కూర్చునే సౌలభ్యం, కూర్చునే పుణ్యం వారికి దక్కింది అని మనం అర్థం చేసుకోవాలి. ఏదో సేవ చేసిన వారికి ముందు కూర్చోబెడతారు కాదు. మిగిలిన వారెందుకు సేవ చేయలేదు? సేవ చేసే సౌకర్యం ఉన్నా కూడా ఎందుకని చేయలేదు? పూర్వజన్మలో పుణ్యం లేదు కాబట్టి. అంటే పూర్వజన్మలో పుణ్యం చేశారు. చేస్తూ ఉన్నప్పుడు ఏదో సకామంగా చేసినట్లున్నారు కనుక భగవంతుడు ఆ సేవను అపేక్షిస్తాడు. సేవను అపేక్షించి ముందు కూర్చోబెడతాడు. మరికొందరుంటారు ఏ సేవను చేసి ఉండరు, అయినా కూడా చాలా ముందుగా వచ్చి ముందు కూర్చొని ఉంటారు. వారు చేసిన పుణ్యం, వారు చేసుకున్న పుణ్యం వల్ల ఆ సాన్నిధ్యం, శ్రీహరి సాన్నిధ్యం దక్కుతుందే తప్ప నేను డబ్బిచ్చాను నన్ను ముందు కూర్చోబెట్టారు, తను డబ్బిచ్చాడు తనను ముందు కూర్చోబెట్టారు అని ఆలోచించడం అది మంచిది కాదు. అది సమంజసం కానే కాదు. పూర్వజన్మలో తను చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో శ్రీమంతుడయ్యాడు. శ్రీమంతుడవడం మాత్రమే కాదు, ఆ సేవ చేయాలనే ఆలోచన తనకొచ్చింది. అలాంటి సేవను తను చేశాడు. సేవ చేయడం వల్ల భగవంతుని సాన్నిధ్యం తనకు దక్కింది. భగవంతుని సాన్నిధ్యం దక్కాలంటే అలా మనం ఏం చేయాలి? అలాగైతే ఏకాదశి రోజు జాగరణ చేస్తూ ఆ మహాభారత, భాగవత, రామాయణంలోని శ్లోకాలను మనం చదువుకోవాలి. స్వర్గే యుగాని హరిసన్నిధౌ. అంతేకాదు, గురువుల వారు మాకో ప్రతిమనిచ్చారు పూజించుకోమని. కొన్నిసార్లు ఏం చేస్తాం? మా ఇంట్లోని ప్రతిమలను గురువుల గారికి ఇచ్చి ఆ గురువుల వారు పూజించిన తరువాత వారి చేతితో మేము ఆ ప్రతిమలను తీసుకుంటాం. భగవంతుని సన్నిధానం అక్కడ ఉంటుంది. అలాంటి ప్రతిమల సన్నిధానములో ఎంతసేపు ఉండడం మా వల్ల సాధ్యమవుతుంది? ఎంతవరకు మనం పూజిస్తాం? 5 నిమిషాల వరకు చాలు పూజ. సంక్షిప్తమైన పూజను మాకు చెప్పండి. తప్పు కాదు, అయినా తప్పు అవును, రెండు తెలుసుకోవాలి. అంటే భగవంతుని సాన్నిధ్యాన్ని మనం కోరుకోవడం లేదు. ఎక్కువసేపు భగవంతుని ముందు కూర్చోవడానికి మాకు విసుగు పుడుతూ ఉంది. అదేంటి స్వామీజీ వారు కూడా 1 గంట, 2 గంట, 3 గంటల వరకే కదా పూజ చేయడం 2-3 గంటలు అయి ఉండొచ్చు. ఆ తరువాత పాఠం చెప్పడానికి కూర్చుంటారు, అది పూజ. భక్తులందరినీ కూడా ఉద్ధరించడానికి, వారి కష్టాలను పరిహరించడానికి, మంత్రాక్షతనివ్వడానికి కూర్చుంటారు. భగవంతుని పూజ అది కూడా. ముద్రలను ఇస్తారు, ఉపదేశం చేస్తారు, తత్వోపదేశం చేస్తారు, ప్రవచనం చెబుతారు. భగవంతుని పూజ లేని వ్యాపారం స్వామీజీ వారి జీవితంలో ఉందా? గమనిద్దాం. సర్వథా లేదు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా భగవంతుని గురించి ఆలోచిస్తారు. ఇది యాత్ర అని భావిస్తారు కాబట్టి ప్రయాణం కూడా భగవంతుని పూజ అవుతుంది. 24 గంటలు పూజ వారిది. 24 గంటలు పూజ. ఏదో కాసేపు పడుకుంటారు, అది కూడా చింతిస్తూ పడుకుంటారు, చదువుతూ పడుకుంటారు. భగవంతుని మహిమలను నెమరు వేస్తూ పడుకుంటారు, నెమరు వేస్తూ లేస్తారు, మేలుకుంటారు. కాబట్టి ఆ పడుకోవడం కూడా భగవంతుని పూజ అవుతుంది వారి దృష్టిలో. కనుక 24 గంటలు వారు పూజిస్తూనే ఉంటారు. కానీ మేము ఎల్లప్పుడూ విషయ చింతనలో పడిపోయి భగవంతుణ్ణి మర్చిపోయి నరకంలో పడేలా మేము అలాంటి దుస్సాధనను మనం చేస్తూ ఉన్నాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. చరితం రామచంద్రస్య యశృణోతి హరేర్దినే రాత్రౌ వాల్మీకినా ప్రోక్తం తత్సమో నహి వైష్ణవ. రామచంద్రుని చరితను ఏకాదశి రోజు వినాలట. వాల్మీకినా ప్రోక్తం, వాల్మీకి ప్రోక్తమైన రామాయణ చరితను మనం ఏకాదశి రోజు వినాలి. తత్సమో నహి వైష్ణవ. అలా రామాయణాన్ని విన్నవాడు వైష్ణవుడవుతాడు, వైష్ణవత్వాన్ని తను సంపాదించుకుంటాడు. యః పునః పఠతే రాత్రౌ మహాభారత సంభవం కథాం జాగరణే విష్ణోః కులకోటిం నయేద్దివం.
చూడండి, రామాయణాన్ని చదివితే తను వైష్ణవత్వాన్ని సంపాదించుకుంటాడు, మహాభారతాన్ని చదివితే తను మాత్రమే వైష్ణవుడవ్వడం కాదు, కుల కోటిం నయేద్దివం, కోటి కులాన్ని స్వర్గానికి పంపించే తాహతు తనకుంటుందట మహాభారతాన్ని చదివిన వారికి, మహాభారతాన్ని విన్నవారికి. అలాగే ధ్రువచరితను ఆ రోజు వినాలట, కృష్ణుని బాలచరితను వినాలట ఆ రోజు. జాగరే పఠతేహియ యుగ కోటి సహస్రస్య క్షర పాపస్య జాయతే, కోటి యుగాలలో తనే పాపాలను చేశాడో ఆ పాపాలన్నీ దూరమవుతాయని చాలా చక్కగా ఈ పురాణం మనకు చెబుతుంది. అష్టాదశ పురాణాలున్నాయి. ఎంత అద్భుతంగా భగవంతుని మహిమను గురించి ఈ పురాణం చెబుతుందో చూడండి. ఈ పురాణంలో చెబుతారు, అష్టాదశ పురాణాని పురాణ పురుషస్య చ దైతాని సదా విష్ణోః విశేషేణ తు జాగరే యో గీతాం పఠతే రాత్రౌ విష్ణోర్నామ సహస్రకం. అష్టాదశ పురాణాలు భగవంతునికి అతి ప్రియమైన పురాణాలట. అష్టాదశ పురాణాలన్నీ కూడా భగవంతుని సర్వోత్తమత్వాన్ని ప్రవచనం చేస్తాయట. మరో చోట చెప్పారు, అష్టాదశ పురాణాద్యై యైర్వేద్యో హరిరేవహి. అష్టాదశ పురాణాలన్నీ కూడా భగవంతుని గురించే చెబుతూ ఉన్నాయని పురాణం మనకు చెబుతుంది. అలాంటి పురాణాలను వినాలి. విశేషంగా ఆ ఏకాదశి రోజు రాత్రి విష్ణు సహస్రనామాన్ని వినాలట. వేదోక్తానాం పురాణానాం జాగరే పుణ్యమాప్నుయాత్ ధేనుదానంతు యకుర్యాత్ జాగరే చక్రపాణినః. ఆ ఏకాదశి జాగరం చేస్తూ ఉన్నప్పుడు భగవంతుని ఉద్దేశంతో విష్ణు ప్రేరణరా విష్ణు ప్రీత్యర్థం ధేనుదానమహంకరిష్యే సంకల్పం చేసుకుని ధేనుదానం చేయాలట, గోదానం చేయాలట. గోదానం చేయడం మా వల్ల సాధ్యం కాదు, గోగ్రాస దానం చేద్దాం. గురువుల వారు పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఎన్నో చోట్ల ఆ గోవులను సంరక్షిస్తూ ఉన్నారు. యలగూరు క్షేత్రంలో, మళఖేడలో, తిరుకోయిలూరులో, బెంగళూరులో, హైదరాబాదులో, ఇలా ఎన్నెన్నో క్షేత్రాలలో ఆ గోశాలలను నిర్మించి గోవులను సంరక్షిస్తూ ఉన్నారు. ఎక్కడైతే గో సంరక్షణ జరుగుతూ ఉందో అక్కడ గోగ్రాసానికి మనం సేవ చేద్దాం సాధ్యమైనంత వరకు. ద్వాదశ్యాం జాగరే విప్ర ప్రసిద్ధం భువనత్రయే జాగరం ఏ చికిరిషంతి కర్మణ మనసా గిర. జాగరణ ఎలా చేయాలి? కళ్ళు తెరుచుకొని మేలుకుని ఉన్నంత మాత్రాన అది జాగరణ కాదు. కర్మ చేయాలట. ఏదో పని చేస్తూ ఉండాలి. అంటే భగవంతుణ్ణి అర్చిస్తూ ఉండాలి, లేదా స్తోత్రం చేస్తూ ఉండాలి. కర్మణ మనఃపూర్వకంగా చేయాలి. అలాగే గిర మాటల్లాడుతూ ఉండాలి, అంటే భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఏదో ఒక పని చేస్తూ, సేవ చేస్తూ, కర్మ చేస్తూ, మనఃపూర్వకంగా స్తోత్రం చేస్తూ జాగరణ చేయాలట. నతేషాం పునరావృత్తిర విష్ణులోకాత్ కథంచన జాగరే నృత్యమానంతు దృష్ట్వా వై ద్వాదశీ దినే రాత్రౌ మార్జరతే శౌరి పాపం తస్య యుగార్జితం అని జాగరణం చేస్తూ ఉన్నప్పుడు నర్తన చేయాలట. ఎవరైతే నర్తన చేస్తూ ఉన్నారో భగవంతుని ఉద్దేశంతో ఆ నర్తనను చూస్తూ ఆ భగవంతుని మహిమను మనం అర్థం చేసుకుంటూ జాగరణ చేసినట్లయితే భగవంతునికి అతి విచిత్రమైన ప్రీతి మా పైన కలుగుతుందని పురాణాలన్నీ కూడా మనకు చెబుతాయి. ఇలాంటి అతి విచిత్రమైన జాగరణను మనం చేద్దాం. నాకు ఆలోచన ఉంది, సాధ్యమైతే దాన్ని చేద్దాం. ఎలా చేద్దామో, ఎలా దానికి కనెక్ట్ అవ్వాలో నాకు తెలియదు. ఏకాదశి రోజు, ఈరోజు రాత్రి ఏదో 9 లేక 10 తర్వాత కాలాన్ని నేను సూచిస్తాను, చెబుతాను. మంగళం అనే వాట్సాప్ గ్రూప్లో నేను వేస్తాను. విష్ణు సహస్రనామం నేను పారాయణం చేస్తాను. సాధ్యమైనంత వరకు గీతా పారాయణం చేస్తాను. మీరు వింటూ ఉండండి. పురుషులు పారాయణం చేయండి, స్త్రీలు దాన్ని వింటూ ఉండండి. అలా ఒక సాధన చెయ్యగలమేమో. భాగవతంలోని కొన్ని శ్లోకాలు, మహాభారతంలోని కొన్ని శ్లోకాలు, అలాగే రామాయణంలోని కొన్ని శ్లోకాలు ఇలా పారాయణం చేయొచ్చేమో. ఆ పారాయణాన్ని మీరందరూ వినాలి. అలాంటి ఒక కార్యక్రమాన్ని చేపడుదాం. భగవంతుని ఆశీర్వాదంతో, గురువుల ఆశీర్వాదంతో సంకల్పం చేశాం. ఆ సంకల్పాన్ని మనం పరిపూర్ణం చేద్దాం. 1 గంట వరకు లేక 2 గంటల వరకు పారాయణం చేస్తూ ఉంటాను. దాన్ని మీరు వింటూ ఉండండి చాలు. వినడం వల్ల అలాంటి విచిత్రమైన పుణ్యం మాకు దక్కుతుంది అనే విషయాన్ని చెబుతూ, జాగరణం గురించి ఇంకా చాలా విషయాలున్నాయి, కానీ ఇంకా చాలా ఏకాదశి గురించిన విషయాలను చెప్పాలనుంది. కాబట్టి ఈ రోజుకు ఆ జాగరణం యొక్క
విషయాన్ని సమాప్తి చేస్తూ ఇక ముందు ఏకాదశి మరో విషయాన్ని మనం శ్రవణం చేద్దామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. మరో విషయం ఈ సందర్భంలో చెప్పాలి. ఈ ఏకాదశి ఆయా ప్రదేశాలకు అనుగుణంగా కొందరికి 2 ఏకాదశులు వచ్చాయి, కొందరికి ఒక ఏకాదశి వచ్చింది. ప్రాయః ఆంధ్ర తెలంగాణ దేశాలకు 2 ఉపవాసాలు లేవు, ఒకే ఉపవాసం ఉంది. మహారాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు, అలాగే కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, మిగిలిన ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలకు 2 ఉపవాసాలు ఉన్నాయి. వారందరూ కూడా ఎంత పుణ్యాత్ములో. నిజంగా సాధ్యమైతే ఆ 2 ఏకాదశులు ఉపవాసాలు ఎక్కడొచ్చాయో అక్కడికి వెళ్ళి 2 ఉపవాసాలను చేయాలి. విశిష్టమైన పుణ్యాన్ని సంపాదించగలిగే సామర్థ్యం ఉంటే. లేదు అంటే మనం ఉన్న చోట ఒక ఉపవాసాన్ని మనం చేద్దాం. ఎందుకు ఈ 2 ఉపవాసాలు ఎందుకని చేయాలి? వేరే మఠాలకు లేవు కదా, మాకే ఎందుకు, మా దేశానికే ఎందుకు అని కొందరికి అనిపించి ఉండొచ్చు. కానీ ఇది శాస్త్రం యొక్క నిర్ణయం, లెక్కలు, గణితం అలా ఉంటుంది. సూర్యోదయం వ్యత్యాసం జరుగుతుంది కాబట్టి అలా ప్రాంతాల వారికి, ఆయా ప్రాంతాల వారికి ఆ వ్యత్యాసం వస్తుంది. కాబట్టి శ్రీమఠంలోని పంచాంగంలో నిరూపించబడినట్లు ఏకాదశి త్రిదినోపవాసము చేద్దాం. త్రిదినోపవాసాన్ని చేసి ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకుందాం. మహాభారత తాత్పర్య నిర్ణయం మంగళం జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిజ్ఞలో ఈ విషయాన్ని నేను సంకల్పించాను. మా మఠానికి అనుగుణమైన తిథిత్రయాలకు అనుగుణంగా మనం ఆ దినత్రయాలను పాటిస్తాను అనే సంకల్పాన్ని నేను చేశాను, మీరెందరో చేశారు. ఆ సంకల్పాన్ని పరిపూర్ణం చేద్దామని ఈ సందర్భంలో మరోమారి చెబుతాను. ఏకాదశి గురించి ఇంకా చాలా విషయాలను చెప్పాలి. క్రమంగా నేను చెబుతాను. అందరికీ ఒక ఏకాదశి కావాలి, మాధ్యులందరికీ అని కొందరు చెబుతూ ఉన్నారు. ఎంతవరకు అది సమంజసం, చేయొచ్చా చేయకూడదా, సాధ్యమవుతుందా కాదా అనే విషయాలను కూడా సరి అయిన సందర్భంలో వాటి గురించి చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ప్రస్తుతం మేము చేస్తూ ఉన్న ఏకాదశి ఉపవాసం నిరాబాధమైనది, ప్రామాణికమైన ఏకాదశి ఉపవాసం. అది గురువుల వారు కూడా ఈ తిథిత్రయాలనే పరిపాలిస్తూ ఉన్నారు. మా గురువుల వారు చేసే తిథిత్రయాలను నేను పరిపాలిస్తాను అని ప్రస్తుతం సంకల్పించుకుందామని చెబుతూ అక్షరం కర్మ రెస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగమ్యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.